ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. మన ఫ్రెండ్స్, మన మిత్రులందరూ చాలామంది వెస్టేజ్లకు ఎందుకు వచ్చిర్రో వాళ్ళకి తెలియదు, ఎందుకు పోయిర్రో మాకు తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చిర్రో వాళ్ళకే క్లారిటీ లేదు, ఎందుకు పోయిర్రో మాకు క్లారిటీ లేదు. అందువల్ల వాళ్ళు అక్కడే ఉన్నారు. మేము వెస్టేజ్ని వదలకుండా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పటికైనా మీరు ఎవరైతే ఈ బిజినెస్ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలా అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ లేకుండా ఆగిపోయినరు. స్టార్టింగ్లో స్పీడ్గా వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఆగిపోయారో మాకు తెలియదు. అలాగా ఉంటే జీవితం ఏం మారదు. మీ జీవితం మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ వెస్టేజ్లో క్లారిటీ తెలుసుకోండి. వెస్టేజ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎందుకున్నది ఫ్రెండ్స్? ట్రాఫిక్ ఫస్ట్ రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, ఎల్లో సిగ్నల్ పడితే మూవ్ కావాలి, మూమెంట్లో ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళడం. అదే గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్తూ ఉంటాం అన్ని వెహికల్స్. అలాగే ఎల్లో సిగ్నల్ వాడను, రెడ్ సిగ్నల్ వాడుతుందని ఒక ఇంటిమెంట్ ఇస్తుంటుంది. అలాగే దర్శేపులు అయినాక రెడ్ సిగ్నల్ పడుతుంది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోతారు, ఎందుకంటే ముందే ఎల్లో సిగ్నల్ వచ్చింది కాబట్టి. అది ట్రాఫిక్ రూల్స్ ఎలాగనో అది పాటించకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ లాగా ఒకటైతే, లేదంటే ట్రాఫిక్ పోలీస్ ఛాలెంజ్ ఫైన్ వేస్తాడు. అలాగే ఈ బిజినెస్లో సిస్టమ్ ఉంది. అక్కడ ఎట్లా సిస్టమ్ ఉందో అక్కడ ఎందుకు ఫాలో అవుతాం అనేది మనకు క్లారిటీ తెలిసినప్పుడు ఫాలో అవుతాము. ఇక్కడ సిస్టమ్ ఉంది, ఇది ఫాలో అయినప్పుడే సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ సిస్టమ్ని ఏం తెలుసుకోకుండా, ఆ సిస్టమ్ని తెలిసినా ఫాలో అవ్వకుండా ఉన్న వాళ్ళు ఫెయిల్ అవుతారు. అది ఎవరైతే సిస్టమేటిక్గా సిస్టమ్ ఏందో తెలుసుకొని ఆ సిస్టమ్ని ఫాలో అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు. అది ఎలా తెలుసుకోవాలి అంటే, మనకు ఆల్రెడీ ఎక్స్పర్ట్ లీడర్స్ మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ఆర్ అనేది గురువు గారు ఉన్నారు, అలాగే మనకు తాండూరు రాములు ఉన్నారు, అలాగే భాస్కర్ సార్ ఉన్నాడు. వీళ్ళందరూ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్లో ఇస్తారు, లైవ్ మీటింగ్లో ఆఫ్లైన్లో మీటింగ్లు ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. ఇందులో పీవీ అంటే ఏంది, లెవెల్ అంటే ఏంది, సైడ్ వాల్యూమ్ అంటే ఏంది, బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఎన్ని పీవీలు ఉండాలి, అక్యుములేషన్ ప్లాన్ ఏంది, 5% నుండి 16% రావాలంటే ఎన్ని పీవీలు కావాలి, 5%కి 8% రావాలంటే ఎన్ని పీవీలు కావాలి, 12% రావాలంటే ఎన్ని పీవీలు కావాలి, అసలు పీవీ అంటే ఏంది, బీవీ అంటే ఏంది, ఇవన్నీ చాలా ఉంటాయి. కార్ ఫండ్ ఎలా వస్తాయి, ఎన్ని పీవీలు కావాలి, ఎంతమంది బ్రాంచ్లు కావాలి, సిల్వర్ కావాలంటే ట్రావెల్ ఫండ్ రావాలంటే ఎంతమంది కావాలి, ఎన్ని పీవీలు కావాలి, సైడ్ వాల్యూమ్. అలాగే గోల్డ్ డైరెక్టర్ కావాలంటే సైడ్ వాల్యూమ్ ఎన్ని కావాలి, ఇట్లా క్రౌన్ కావాలంటే ఎన్ని పీవీలు చేయాలి, ఎంతమంది బ్రాంచ్లు కావాలి, ప్రతిదీ ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ నేర్చుకోవాలి. ఇంకోటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ఏంది, ఏ ప్రాబ్లంకి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనేది ప్రతిదీ అగ్రికల్చర్ పరంగా ఎట్లా వాడాలి, ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్ ఎందుకు చదువుతారు ఫ్రెండ్స్? జాబ్ వస్తుందని. స్కూల్ చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది. మంచి చదివి మార్కులు వస్తే జాబ్ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుందని. అయినా చదివిన వాళ్ళందరూ జాబులు వస్తున్నామంటే మంచి చదివితే వస్తుంది, కానీ చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే చదువుకోవడం ఇంట్రెస్ట్ చూపకపోవడం, నేర్చుకోకపోవడం, కమిటెడ్ లేక అలా ఫెయిల్ అయిన వాళ్ళు. అయినా మంచి చదివిన వాళ్ళకన్నా కానీ మంచి జాబ్, వాళ్ళు అనుకున్న జాబ్ వచ్చిందా లేదు, ఏదో జాబ్లో చదువుకోబోతున్నారు. ఇక్కడ 100% సిస్టమ్ని ఫాలో అవుతే అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఒక 2వ క్లాస్ చదివిన బీబీ మేడం 4,50,000 తీసుకుంటుందంటే సిస్టంలో ఉన్న పవర్. ఫస్ట్ సిస్టమ్ ఏదో తెలుసుకోవాలి. సిస్టమ్లో తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేరు. మీరు కూడా అలా క్లారిటీ లేకుండా ఫస్ట్ తెలుసుకోకుండా ఈజీగా డబ్బులు వస్తామంటే ఎక్కడ ఈ ప్రపంచంలో డబ్బులు ఊరికే రావు. ఫస్ట్ సిస్టమ్ ఏదో తెలుసుకొని, డబ్బులు ఎక్కడుండవో తెలుసుకొని పని చేయాలి. పని చేసినప్పుడే డబ్బులు వస్తాయి. ఓకేనా? ఎక్స్పెక్టేషన్ పెద్ద డేంజర్. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు.
రియల్ ఏందో తెలుసుకొని దాన్ని ఫాలో అయినప్పుడే లైఫ్ మారుతుంది. చాలామంది వెస్టేజ్లో లైఫ్ మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా క్లారిటీ తీసుకోండి, తెలుసుకోండి. తెలిసిన వాళ్ళతో కలిసి ప్రయాణం చేయండి. ఫోన్లో మాట్లాడరు మన వాళ్ళు. ఫోన్ లేపితే ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. పక్క వాళ్ళకి ఇస్తారు, పెళ్ళాలకి ఇస్తారు, పిల్లలకి ఇస్తారు, లేడని చెప్పంటారు. ఇలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు కారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు సక్సెస్ కావాలని చాలామంది కొందరు ఆధార్ కార్డు ఇవ్వని మిత్రులు కూడా ఎందుకు సక్సెస్ ఎంత వస్తుంది మీకు అని వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వరు. వాళ్ళ ద్వారా ₹1 ఎలాంటి ఉపయోగం మాకు లేదు. కానీ వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరము. కానీ మన మిత్రులు ఎందుకు వచ్చిరో వాళ్ళకి క్లారిటీ లేదు, ఎందుకు ఆగిరో మాకు క్లారిటీ లేరు. కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయకుండా తెలుసుకోండి, క్లారిటీ తీసుకోండి. లైఫ్ మార్చుకోవడానికి గొప్ప అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అనేది. రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ రాసి ఈ కోర్సులు చదివి ఎగ్జామ్స్ రాసినప్పుడే మీకు ఈ అవకాశం ఉంటుంది. లేకపోతే ఇందుట్లో ఎంట్రీ ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్గా త్వరపడండి. థ్యాంక్ యూ. ఇస్ వెల్త్.